సూర్యాపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు హల్చల్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టారు కార్యకర్తలు. ఇక ర్యాలీగా క్యాంప్ ఆఫీస్కి వెళ్లి ఇటు సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి అయితే ర్యాలీగా అక్కడికి వెళ్లడం జరిగింది. కాంగ్రెస్ నేతల తీరుతో బీఆర్ఎస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. జిల్లా మంత్రి గారి ఫోటో, ఉత్తమ్ కుమార్ గారి ఫోటో గాని, రేవంత్ రెడ్డి గారి ఫోటోలు చిత్రపటాలు పెట్టుకోకపోవడం, ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడం అనేది అది కరెక్ట్ కాదు అనేది తెలియపరుస్తా ఉన్నాం. ఇది ప్రజల సొత్తు, ప్రజల ఆస్తి. ఇది ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. దీన్ని ఆయన సొంతాన్ని వాడుకోవడానికి వీల్లేదు. అయినా గత ఎన్నికల్లో అధికారంలో ఉండి ఈ ఇల్లు ఖాళీ చేయకుండానే ప్రభుత్వంలో ఉండి కూడా ఎలక్షన్ కూడా ఆయన జరిపించడం జరిగింది. అంత చిత్తశుద్ధి లేదు. అలాంటి పనులు చేసిన అతను కనీసం ఇప్పటికైనా చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాల కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఫోటో, మా మంత్రి గారి ఫోటో ఎక్కడా లేదు. కాబట్టి ఆయనకు తెలియపరచాలి. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారిని గౌరవించడం నేర్చుకోవాలి. చదువుకున్నవాడు, సంస్కారం ఉందనుకున్నాం కానీ 20 మాసాలుగా చూస్తా ఉన్నాం. ఈయన ఆ సంస్కారం కానీ ఫోటో కానీ. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోనైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిద్దరు ఫోటోలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు హల్చల్ చేశారు. ఇటు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలని పెట్టారు. ర్యాలీగా కూడా క్యాంపు ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. గత 20 నెలలుగా కూడా మేము చూస్తూ ఉన్నాము. ఇది ఒక ప్రభుత్వ భవనము. ఈ ప్రభుత్వ భవనంలో డెఫినెట్గా కూడా సీఎంని వెళ్ళి గౌరవించుకోవాలి. అలాంటిది 20 నెలలుగా కూడా సీఎం ఫోటో కానీ, మంత్రి ఫోటో కానీ ఎవరి ఫోటో లేదు అంటూ కూడా ఇది ప్రభుత్వ భవనం, ఇది ప్రైవేటు భవనం కాదు, సొంత భవనాలు కాదు, సొంత ఇల్లు కాదు, ప్రభుత్వ భవనం అంటూ కూడా పేర్కొన్నారు. అందుకే ఫోటో ఏర్పాటు చేసినట్లుగా కూడా చెప్పారు. ఇక సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి అక్కడికి ర్యాలీగా వెళ్ళి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోని ఏర్పాటు చేశారు. ఇక కాంగ్రెస్ నేతల తీరుతోనైతే బీఆర్ఎస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడం అనేది అది కరెక్ట్ కాదు అనేది తెలియపరుస్తా ఉన్నాం. ఇది ప్రజల సొత్తు, ప్రజల ఆస్తి. ఇది ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. దీన్ని ఆయన సొంతాన్ని వాడుకోవడానికి వీల్లేదు. అయినా గత ఎన్నికల్లో అధికారంలో ఉండి ఈ ఇల్లు ఖాళీ చేయకుండానే ప్రభుత్వంలో ఉండి కూడా ఎలక్షన్ కూడా ఆయన జరిపించడం జరిగింది. అంత చిత్తశుద్ధి లేదు. అలాంటి పనులు చేసిన అతను కనీసం ఇప్పటికైనా చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాల కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారి ఫోటో, మా మంత్రి గారి ఫోటో ఎక్కడా లేదు. కాబట్టి ఆయనకు తెలియపరచాలి. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారిని గౌరవించడం నేర్చుకోవాలి. చదువుకున్నవాడు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు హల్చల్ చేశారు. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే భవనాన్ని ఉపయోగించుకున్నారో అదే భవనంలో చిత్తశుద్ధి లేకుండా కూడా ఉంటూ కూడా అక్కడే ఉండి ఎలక్షన్లు జరిపించి ఇక ఆ తర్వాత ఇప్పుడు కనీసం ఆ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆఫీసులో కనీసం సీఎం ఫోటోను కూడా ఏర్పాటు చేయలేదంటూ కూడా చెప్పారు. ఇక స్వయంగా కూడా అక్కడ ర్యాలీగా వెళ్లారు. ఆయనే కాంగ్రెస్ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ర్యాలీగా వెళ్ళి కూడా అక్కడే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోను కూడా ఏర్పాటు చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు ఇక ర్యాలీగా క్యాంప్ ఆఫీస్కి వెళ్లారు. క్యాంప్ ఆఫీస్కి సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, అతను కొంతమంది కార్యకర్తలు అనుచరులతో కలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే ఈ చర్య మీద ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఫోటోని ఇటు బీఆర్ఎస్ నేత క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేయటం మీద అయితే ఇటు కాంగ్రెస్ నేతలైతే కాంగ్రెస్ నేతల తీరుతోనైతే బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ ఉన్నారు ఈ తీరు మీద.